హాయ్ అండి, నేను బెల్లప్ సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. రీసెంట్లీ కర్ణాటక హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. మెయింటెనెన్స్ కేసులకు సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వైఫ్ ఉద్యోగం చేస్తున్నా కూడా మెయింటెనెన్స్ డినే చేయలేము అని స్పష్టంగా చెప్పింది. సో కేసు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి, ఈ కేసులో హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. అయితే అతను జాబు పోయిందని, ప్రస్తుతం ఇన్కమ్ లేదని కోర్టుకి చెప్పాడు. సో అదేవిధంగా వైఫ్ మాత్రం బెంగళూరులో జాబ్ చేస్తూ సుమారు మంత్లీ 40,000 రూపాయలు సంపాదిస్తుందని కోర్టుకి చెప్పాడు. సో వైఫ్ ఏం చేసిందంటే సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కేసు వేసింది. సో ఫ్యామిలీ కోర్టు మంత్లీ 20,000 రూపాయలు ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. సో దాన్ని హస్బెండ్ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హస్బెండ్ సో ఇక్కడ హస్బెండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వైఫ్ ఆల్రెడీ ఎర్న్ చేస్తుంది, సో నాకు జాబ్ లేదు, నేను ఎలా మెయింటెనెన్స్ ఇస్తాను అని తన ఆర్గ్యుమెంట్ చెప్పడం చేశాడు హస్బెండ్. సో కోర్టు ఏమందంటే, ఇంపార్టెంట్ పాయింట్ కోర్టు క్లియర్గా చెప్పింది, జాబు ఉన్నా లేకున్నా మెయింటెనెన్స్ డినే చేయడానికి వీల్లేదు, ఎర్నింగ్ కెపాసిటీ ఉందని ప్రెజ్యూమ్ చేస్తాం. సో ఇక్కడ కోర్టు రజనీష్ వర్సెస్ నేహా జడ్జిమెంట్ను ఫాలో చేసింది. సో మెయిన్ రీజనింగ్ ఏంటంటే, హస్బెండ్ గతంలో మంచి శాలరీ తీసుకున్నాడు, అతనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అంటే ఎర్నింగ్ కెపాసిటీ ఉంది, సో మెయింటెనెన్స్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు అంటూ హైకోర్టు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. జస్ట్ జాబ్ పోయిందని చెప్పి మీరు ఎస్కేప్ అవ్వలేరు. సో వైఫ్ ఇన్కమ్ గురించి కోర్టు అబ్జర్వేషన్ చేసింది. సో వైఫ్ 40,000 సంపాదించినా కూడా అది హస్బెండ్ పాస్ట్ ఇన్కమ్తో కంపేర్ చేస్తే తక్కువ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. సో వైఫ్ జాబ్ చేసినా చేయకపోయినా హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి అని రీసెంట్లీ హైకోర్టు ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.